అది డెడ్ ఎకానమీ. తర్వాత డెడ్ ఎకానమీ క్లెయిమ్కి వద్దాం మనం. భారతదేశాన్ని రష్యాని డెడ్ ఎకానమీస్ అన్నారు కదా, కలిసి పనిచేస్తున్నాం అని, కలిసి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కొంటున్నాం అని చెప్పి అది కూడా కడుపుమంట ఉంది. F-16s మనం ఎక్కడ కొనలేదు, F-35 కొనట్లేదు అని చెప్పి, దాన్ని ఓవర్ ప్రైస్డ్ ఫ్లయింగ్ ట్రాష్ క్యాన్ అని చెప్పి చాలా మంది జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సరే మనంత హార్ష్ వర్డ్స్ వాడద్దు కానీ ఎందుకంటే మనది డెడ్ ఎకానమీ ఎలా అవుద్ది, మనం కొంచెం ప్రొజెక్షన్స్ తో మాట్లాడదాం. మనం టెక్నికలీ 2025 ఫైనాన్షియల్ ఇయర్ ప్రొజెక్షన్స్ మనం చూస్తే 6 to 7% గ్రోత్ జీడీపీలో అని మనకు చెప్తున్నారు. 6 to 7%. మీరు చైనాతో కంపేర్ చేయండి 4.6%, కంపేర్ చేయండి 2.2%, జర్మనీతో కంపేర్ చేయండి 0.6%. మనం రీసెంట్ గా 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం. మనం జపాన్ దాటేసాం. మనం ఎరైంగ్ $5 trillion ఎకానమీ ఇన్ ద ఫ్యూచర్. ది డెడ్ ఎకానమీ ఎలా అవుతుంది. ఇన్ఫాక్ట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీని మనం చూస్తే మనం యూఎస్ లో సగానికి సగం ఉన్నాం. మనం అంటే జస్ట్ హాఫ్ మెట్రిక్ మాత్రమే మనం పట్టుకొని జీడీపీని క్యాలిక్యులేట్ చేస్తే వేర్ ఇస్ ద డెడ్ ఎకానమీ హియర్. సంవత్సరానికి 10,000 హైవేలు కడుతున్నాం. యూఎస్ లో అమ్మే 3 ఫోన్స్ లో ఒకటి మేడ్ ఇన్ ఇండియా. ఎక్స్పోర్ట్స్ లో ప్రతి సెక్టర్ లో 6 కొడుతున్నాం. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేక్ కొడతాం. మనకి పాండమిక్ వచ్చినప్పుడు ఫార్మస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ రియలిస్టిక్ గా మాడుతున్నాను నేను. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఏ దేశం పర్ఫెక్ట్ కాదు, బట్ ఆ దేశాన్ని పర్ఫెక్ట్ చేసేది మనమే నమ్ముతాం. అది మన దేశంలో ఉండే కరప్షన్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అయినా మనం ఇంటర్నల్ గా మనం చూసుకోవాల్సిన విషయం. అది ఇన్ఫాక్ట్ బెటర్ అవ్వాల్సిన విషయాలు 100ల్లో 1000ల్లో ఉన్నాయి. బట్ ఖచ్చితంగా డెడ్ ఎకానమీ